నేను ఏదైనా మాడితే చాలా రెస్పాన్సిబుల్ గా మాడతా, ఆచితూచి ముందు వెనక చూసి మాట్లాడతాను. కానీ ఈ అసీం మునీర్ అనే మూర్ఖుడు గురించి మాడాలంటే ఎంత తట్టుకున్న కొన్ని పదాలు లోపల నుంచి దొర్లుకొని బయటకు వచ్చేస్తాయి. తొక్కి పెట్టి నారదీస్తాం కొడక్క. భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాడితే మందు కొట్టి మాడుతున్నావా, కల్తీసారా కొట్టొచ్చి ధమ్కీలు ఇస్తున్నావా? ఈ భాష నేనే కదా, ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీరు కూడా వాడతారు. ఆయన కేటగారికల్ గా 4 స్టేట్మెంట్స్ చేశాడు ఇండియా మీద. భారతదేశంతో కానీ మేము యుద్ధం చేస్తే, అది న్యూక్లియర్ యుద్ధం దాకా వెళ్లాల్సి వస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాం. మేము విల్ నాట్ గో డౌన్ అలోన్. ఇండియా గానీ ఇండస్ వాటర్ ట్రీటీని ఉల్లంఘించి డ్యామ్స్ కడితే ఆ డ్యామ్స్ కట్టేదాకా వెయిట్ చేసి మిజైల్ పంపిస్తాం. ఆ డ్యామ్ లని కూల్ చేస్తాం. ఏ మిజైల్? చైనా నుంచి అడుక్కు తెచ్చుకున్న ఏ మిజైల్. భారతదేశం బెంజ్ గారు అయితే పాకిస్తాన్ ఒక ట్రక్. ఏదెళ్ళి దేన్ని గుద్దిన మెర్సిడీస్ బెంజ్ కే నష్టం. ఆయన తిట్టాడా పొగిడాడా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈ ఎనాలజీలో ఆయన ఐక్యూ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది కదా. ఫైనల్ గా ముఖేష్ అంబానీ మీరు జాగ్రత్త అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతూ మన దేశంలో ఉండే బిలియనర్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. దానికి ఒక్కటే కారణం, ఓర్వలేకపోవడం, తట్టుకోలేకపోతున్నాడు కదా. ప్రపంచంలో మనం లిస్ట్ చేస్తే భారతదేశం నంబర్ 3 నంబర్ ఆఫ్ బిలియనర్స్ లో 105 మంది ఉన్నారు. 105. పాకిస్తాన్ ని లాగిపెట్టి డిప్ప మీద కొడితే 3. ఆ 3లో ఒకడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. సో అద్దాల మేడ మీద రాళ్ళు కొట్టడానికి చూస్తున్నాడు, అది కూడా అమెరికా లాంటి లొకేషన్ కి వెళ్ళి. ఇలాంటి స్పీచ్ ఒకటి మార్చిలో ఇచ్చాడు, తర్వాత పెహల్గాం జరిగింది. అందుకే మన భారతదేశం ఆయన మాటలు చాలా సీరియస్ గా తీసుకొని ఆయన ఉగ్రవాది మనస్తత్వాన్ని ఢీ కొట్టాలి. అది ఎలా కొట్టాలంటే అది నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుంటారు, వీకెండ్ చేద్దామని చూస్తుంటారు భారతదేశాన్ని. అమెరికా లాంటి దేశానికి వెళ్ళి మాడదామని చూస్తుంటారు. ఆయనకు పోడియం ఇచ్చిన ట్రంప్ గారిని అనాలి. సర్లే, ఆయన గురించి మాడితే ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది. కానీ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనకి మన దేశం ముందు రావాలి. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్.